అన్నా వదిన చెల్లి మొత్తానికి ఏమైనా డెసిషన్ కి వచ్చారా ఇంకా ఏమైనా? మేము ఎప్పుడో క్లారిటీతో ఉన్నాం. నాకైతే శ్రీముఖి ఓకే. మేము అని మళ్ళీ నా అంటారు మీరు. మా చెల్లి కూడా ఫిక్స్ అయిపోయింది రేష్మి అని. మీరు ఒక మానసిక సంఘర్షణకి గురై ఉన్నారు. మీ పెళ్లికి వచ్చి నా చావుకొచ్చింది ఏంటో. కొంచెం పండగ రోజు నవ్వించండి. అయితే సుధీర్ బ్యాక్ టు బ్యాక్ మంచి ఎమోషనల్ పర్ఫార్మెన్సెస్ చూసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ కామెడీలోకి వెళ్ళిపోదాం, హ్యాపీగా నవ్వుకుందాం. కొంపతీసి నువ్వేమైనా శృంగారు అపార్ట్ డాన్స్ కామెడీ చేయడానికి స్కిట్ తోని మా టీం నుంచి అదిరే అభి అండ్ టీం వస్తున్నారు మీకు పోటీగా. అక్కడ లెట్స్ వెల్కమ్ అదిరే అభి అండ్ టీమ్. నువ్వు తుమ్మదేంటి? నల్లటి తుమ్మ మొద్దులా ఉంటాను. కొంచెం దూరం ఉండి నడువు. అసలే పండగ పూట గంగిరెద్దుని తెచ్చాను అనుకుంటారు. హలో ఏంటి ఎగస్ట్రాల్ చేస్తున్నావు? ఇక్కడ నదియా? అవును నదియా అంటే అత్తారింటికి దారేలా నదియా అనుకున్నాను. నదిలో కొట్టుకొచ్చిన నల్లేనుగులా ఉన్నావు తెలుసా? వాట్ ఏ బ్యూటిఫుల్ శారీ వదిన. నిజం చెప్పాలంటే వదిన, నువ్వు శారీ కడితే ఆ శారీకి అందం వస్తుంది. కీప్ ఆల్వేస్ స్మైల్. గాడ్ బ్లెస్ యూ వదిన. ఏ షేకు, నేను ఒక పెద్ద కేకు, నువ్వు ఒక పాకు. కత్తి పట్టుకొని వస్తే కోసుకుందామా? దీని మాటలకి టైం మాత్రం ఇక్కడికి రాకండి సార్. ఇక్కడ నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా? భూతాన్ని భూతత్వంలో చూసినట్టుగా ఉంది. హలో, క్లోజ్ ద డోర్స్. ఓకే బావా, నువ్వు మాట్లాడితే టాప్ లేచిపోద్ది అంటావు కదా. అదే నన్ను గాని పెళ్లి చేసుకుంటే ఎప్పుడో టాప్ లేచిపోయేది కదా. మొగ్గుని పక్కన పెట్టుకుని ఏంటి ఆ మాటలు? అరే మీరు పక్కనే ఉన్నారా? అవును. అప్పుడప్పుడు గుర్తు చేయండి. ఏంటి? MOGUDA మొగుడా అని. ఏమండి, సరసం అంటే గిల్లుడు, సంక్రాంతి అంటే అల్లుడు. అవును. మీకు ఎలాగా సరసం తెలీదు. అదే అల్లుడు ఎంత దూరంలో ఉన్నాడు, ఒక ఫోన్ కాల్ చేసి మాట్లాడాలని జ్ఞానం లేదా? అల్లుడు వచ్చేస్తున్నట్టున్నాడే. రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు పరుసు. అల్లుడు ఏంటి అల్లుడు ఇది? సంక్రాంతి నాడు ఎవరైనా సరే మంచి పాటతో రావాలని హోలీ పాటతో ఎంట్రీ ఇచ్చావేంటి? సంక్రాంతి పండుగకు సంక్రాంతి పాటతో వస్తే కామన్, అదే హోలీ పాటతో వస్తే డిఫరెంట్. అది నా అల్లుడు అంటే. అల్లుడు నమస్తే. నమస్తే మామ. కాలుతో పెట్టేయండి అల్లుడు. నమస్తే చేతితో పెడితే కామన్, కాలుతో పెడితే డిఫరెంట్. అల్లుడు నన్ను ఇలా చూస్తుంటే నీకేమనిపిస్తుంది? మాన్యువల్ మీద మూత పెట్టినట్టుంది. ఆయన పరద సాటుకు దాక్కున్నావేంది అత్త? అల్లుడు అంటే మాకు చాలా గౌరవం కదా. అల్లుడు అత్త మర్యాదలు ఇచ్చుకునేది కామన్, అల్లుడు అత్త ఫ్రెండ్లీగా ఉండు డిఫరెంట్. అలాగే లేరా? ఏసేస్తా దీన్ని. అల్లు, నా మొగుడే ఏమీ చేయలేకపోయాడు ఇన్నాళ్ళు, నువ్వు వచ్చేం చేస్తావరా? అల్లుడు ఏం సంగతి? నువ్వు ఒక్కడే వచ్చేవేం? కూతురేది? నాకు ఇంకా కూతురే పుట్టింది. అల్లుడు, నీ కూతురు గురించి అడగలేదు. నా కూతురు ఎందుకు మా కూతురు ఎందుకు తీసుకురాలేదు అని అడుగుతున్నా. ఫోన్ చేసి ఏం చెప్పినావు? అల్లుడు ఉన్న పలంగా పండక్కి రమ్మన్నాను. అందుకే ఒక్కొని వచ్చినా బిడ్డని తెమ్మని చెప్పినావు నువ్వేమన్నా? అమ్మా ఇంకా పండగ స్టార్ట్ కాలే, అవతలికెళ్ళండి. నేనమ్మా మీ కూతుర్ని. వస్తే అమ్మాయి, అమ్మా కాలు జారావా? అంత దృష్టం నాకెక్కడదమ్మా. మరి ఇదేంటి అమ్మా? అందరిలో నడిస్తే కామను, ఇలా నడిస్తే డిఫరెంట్ అని చెప్పాడమ్మా మా ఆయన. మా అల్లుడు అన్నట్టు ఇలాగే నువ్వు అందంగా ఉన్నావే. అమ్మా ఏమన్నావమ్మా? అమ్మా అన్నానమ్మా. మీ లొల్లేస్తారా? అలా పెద్ద మనుషులు కూర్చున్నారు, వాళ్ళతో మాట్లాడుకోవాలి. మాట్లాడు. అరే ఎంకడి, రోజా మేడం చూసినా మస్తు స్లమ్ అయిందిరా ఈ మధ్య. స్లమ్ ఏందన్న? అరే సన్నగా అయింది అని చెప్తున్నా. అది స్లమ్ గా, అదే స్లిమ్ అయింది అనాలా? అరే ఏ మాట కామాట చెప్పుకోవాలి. ఆమె నవ్వుతుంటే అసలు పండ్లు తలతల తలతల ఆడతాయిరా. అవన్నా నాకు కూడా దిల్ జలాయించిపోతా ఉంటది. నాకు కూడా.
అన్న ఏం వాడుతుంది అన్న? అరే ఆమె టోల్ గేట్ వాడుతుందిరా. ఏంది టోల్ గేట్ అంటే? అరే పేస్ట్ రా టోల్ గేట్. అది టోల్ గేట్ కాదే, కోల్గేట్. నేనేమన్నారా? టోల్ గేట్ అన్న. నువ్వేమన్నావురా? కోల్గేట్ అన్న. రెండిట్లో గేట్ ఉంది కదా. ఏమైందమ్మా? 15 సంవత్సరాల కాపురం అమ్మా. అన్న నీ జోక్ వదినకు నచ్చినట్టుంది. మంచులు నచ్చినాయి. చూసినా శేఖర్ మాస్టర్? ఏ పిల్లగాడు మనవడే. అరే ఆయనకి ఇంత పిల్లగాడు ఉన్నాడు. పిల్లగాడేంద్రా? కానీ ఆయన దగ్గర మంచి షామియాన్ ఉందిరా. అల్లుడు షామియానండి. అరే ఎంతసేపు అయినా డాన్స్ చేస్తాడు. మస్తు షామియాన్ ఉందని చెప్తున్నా. అది షామియాన కాదు, స్టామినా. నేనేమన్నా? షామియానా. నువ్వేమన్నావు? స్టామినా. రెండిట్లో మీనా ఉంది కదా. అరే ఇంకో ముచ్చట చెప్పాలరా. ఈ ప్రదీప్ ఉన్నాడు చూసినా? ఈ ప్రదీప్ మస్తు బ్లడీ ఫుల్. అల్లుడు అయ్యో ఎంత మాట అన్నావు? పెళ్లి కావాల్సిన కుర్రాన్ని పట్టుకొని. అరే నేనేమన్నా? ప్రదీప్ మస్తు బ్లడీ ఫుల్ అన్నా. బ్లడీ ఫూల్ అనకూడదు. అంటే ఏంటనుకున్నావు? అంటే అందంగా ఉన్నాడని చెప్తున్నా. అల్లుడు దాన్ని బ్లడీ ఫూల్ అనకూడదు. బ్యూటిఫుల్ నా అంత అందంగా ఉన్నావు అనాలి. అవునా? నేనేమన్నా? బ్లడీ ఫుల్ అన్నావు. నువ్వేమన్నావు? బ్యూటిఫుల్ అన్నది. మరి రెండిట్లో ఫుల్ ఉంది కదా. సంక్రాంతి రోజు అందరు సంతోషంగా ఖుషిగా ఉండాలంటే వీళ్ళందరు ప్రెస్సింగ్స్ కావాలి మనకి. ఏంది ఏంది? దాన్ని ప్రెస్సింగ్ అనరే, బ్లెస్సింగ్ అంటారు. నేనేమన్నా? ప్రెస్సింగ్ అన్న. నువ్వేమన్నావు? బ్లెస్సింగ్ అన్న. రెండిట్లో సింగ్ ఉంది కదా. ఏమైంది? 15 సంవత్సరాలు చుక్కలు. ఆపు. ముందు ఇవాళ ఏంటి పండగ? భోగి మంటలు. అవును. ఇంట్లో పాత వస్తువులు తీసుకొచ్చి భోగి మంటలు వేయండి. కదా సైడ్ అయితే భోగి మంటలల్లా పాత వాడిన వస్తువులు వేసుడు కామన్. అదే వాడని వస్తువులు వేసుడు డిఫరెంట్. ఇలా రండి. అల్లుడు వాడని వస్తువులన్నీ కూడా మంటల్లో పడేస్తున్నాడు. కాస్త దూరంగా ఉండండి మీరు. అంటే అదేనండి, మీరు బుర్ర సరిగ్గా వాడరు కదా. ఏంటి పిలిచావు? పిలువలే ఏళ్ళకి పవర్ ఉందా లేదా అని చూసినా మస్తు పవర్ ఉంది. పొర్రి మా వచ్చే ఏమైంది? 15 సంవత్సరాల నుంచి ఇదే ఫ్లేవర్. అల్లుడు పతంగులు ఎగిరేద్దాం. అరే మామ, సంక్రాంతి పండగకి పతంగులు ఎగరేసుడు కామన్. పటాకులు కాల్చుడు డిఫరెంట్. ఏమండి సంక్రాంతి పండుగకు పటాకులు ఎడికెళ్ళి వస్తాయండి? రావు, కొనుక్కొచ్చుకోవాలి. సరే చిన్న తీరా. ఏమండి ఫస్ట్ లక్ష్మీ బాంబే కాల్చండి. లక్ష్మీ బాంబు. లక్ష్మీ బాంబు ఆడోళ్ళు కాలుస్తారు. ఇవి మొగోళ్ళ బాంబులు ఇవి. అల్లుడు మొగలు బాంబులేంది? అరే సినిమా యాక్టర్ల బాంబులు ఉంటాయి చూసినావా? ఒక్కొక్క ఇంట్లోకి వెళ్ళి ఒక్కొక్క బాంబు ఎత్తుకొచ్చినాం అన్నట్టు. అవునా? మరి ఫస్ట్ బాంబు ఎవరిది? అదపూర్త స్టూడియోలో వచ్చి ఎత్తుకొచ్చిన బాబు. అల్లుడు నెక్స్ట్ బాంబు ఎవరిది? అంటిస్తే తెలుస్తుందిరా. పుస్సురా పుర్రురా టుపురు టుపుర్రా. సావిత్రి టుప్పు, రాధిక తుప్పు. నెక్స్ట్ పటాక్ ఏంటండి? డైలాగ్ కింగ్. ఫాట్ 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 ఫాట్. ఏమండి ఏమండి ఏమిటి? ఇంకొక బాంబు మిగిలిపోయిందండి. అరే అది ఆడోళ్ళ బాంబే, నువ్వే కాల్చుకో. శ్రీముఖి బాంబు. పేల్తే అదృష్టం, లేకపోతే మీ దురదృష్టం. ఒకసారి అంటించండి. ఆపే, ఎందుకు ఎలా అంటున్నావు? ఏందా ఇన్స్టాల్మెంట్ లా పోయింది? అది ఇన్స్టాల్మెంట్ చెక్లు ఇస్తున్నారు. అన్నా పండుగ నేను కూడా పెళ్ళం బిడ్డలతో ఉండాలి కదా అన్న. అరే అవురా, ఇంటికి పోతావా? ఇంటికి పోతా అన్న. సరే పో, ఇంటికి పోయి అందరిని యాడ్ చేసిన అని చెప్పు. అల్లుడు అన్నా ఏంద్రా బస్ ఛార్జీలకు డబ్బులు లేవు, డబ్బులు ఇస్తా. ఎప్పుడు చూడు పైసలు 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 గురించి మాట్లాడతావేంద్రా నువ్వు? లేవు. ఏంది? లేవు పైసలు మీద పడుతుంది.
అల్లుడు నువ్వు ముందు కూర్చుంటే సంక్రాంతి అనగానే రేగుపళ్ళు పోయాలి కదా. ఇగో, ఏం చేసినా డిఫరెంట్ గా ఉండాలి, కామన్ గా ఉంటే మనకు నచ్చదు. ఏమండి రండి. ఏంద్రాది పుచ్చకేస్తున్నా ఏం పర్వాలేదు, మేము ఉన్నాం కదా. వేసేయ్. నాన్ వెజ్ తింటావా? సంక్రాంతి తర్వాత కనుమ వస్తుంది, కనుమ రోజు మనం నాన్ వెజ్ తినాల్సిందే కదా అంతే మామ. కదా, అలాగే ఉండు. నీ గొంతు ఒకసారి నాకు అందుబాటులో పెట్టు. ఎందుకు మావా? అల్లుడు పండుగ రోజు కోడిని కోయడం కామన్, అల్లుడు పీకను కోయడం డిఫరెంట్. నీకు దండం పెడతా, ఇంకొకసారి డిఫరెంట్ అని ఎక్స్ట్రా చేయరు మావా. సంక్రాంతి అంటే ఏం చేయాలి? పతంగులు ఎగిరేయాలి. ఉగాది అంటే ఏం చేయాలి? పచ్చడి తినాలి. సిమ్ ఎక్కడుండాలి? సెల్ ఫోన్ లో ఉండాలి. గొబ్బెమ్మ ఎక్కడుండాలి? బయట ఉండాలి. నువ్వు ఎక్కడుండాలి? లిమిట్ లో ఉండాలి. ఏమే పోదామా? వెళ్దాం పదండి. పా, విజయవాడ బస్సు బుక్ చేసుకోవాలి. మనది కరీంనగర్ కదండి. ఇగో కరీంనగర్ పోవాలంటే కరీంనగర్ బస్సులు ఎక్కువ కామన్, విజయవాడ పోతే డిఫరెంట్. బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. నువ్వు భర్తను వదిలేసి అభి దాంట్లో ఏం చేస్తున్నారు మీరు? వదిలేదే, అక్కడే ఉన్నాడు. చేస్తున్నాను గాని నా దృష్టి అంతా అక్కడే ఉంది. ఐ కాన్సన్ట్రేటెడ్ మై గట్టం. సో స్కిట్ గురించి మాట్లాడదాం. శేఖర్ అన్న, అభి చాలా బాగుంది. అభి చాలా 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 బాగా నచ్చింది. ఏంటంటే నువ్వు రాగానే ఆ యాటిట్యూడ్ ఉంది చూసావా? ఆ తెలంగాణ యాసలో మాట్లాడేది చాలా బాగుంది. అప్పర గారు, మీ మాట, మీ వాయిస్ ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది. ఇదే ఒక డిఫరెంట్ స్లాంగ్ లో మాట్లాడతారు మీరు. వదినా చిన్నబాబా, నీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పనా? చెప్పండి. ఇంత బాగా నేను చెప్తున్నానంటే కారణం ఒకే ఒక వ్యక్తి. మీకే కాదు, అలా చాలా మందికి వేసి వదిలేసాడు విత్తనం. ఇంకా మా వదిన గురించి నేను చెప్పక్కర్లేదు. ఎవ్రీథింగ్ ఇస్ మై బిహైండ్. అందరూ చాలా బాగా ఇస్తారు. సో రోజా గారు, అల్లుడికి చాలా మర్యాద చేస్తారని తెలుసు కానీ ఇలాంటి మర్యాదలు చేస్తారని ఇప్పుడే చూసాను నేను. శేఖర్ మాస్టర్ గారు, మీ పెళ్ళయ్యాక కొత్త అల్లుడిగా సంక్రాంతి మీ మర్యాదలు ఎలా ఉన్నాయి? ఇలాగైతే లేవు. కాబట్టి ఆ మర్యాదలు చూసి భయపడి పెళ్లి చేసుకోకుండా అయిపోద్దే, మంచి మర్యాదలు కూడా జరుగుతాయంట. అదే ఎవరిని చేసుకోవాలో చెప్పట్లేదు కానీ పెళ్ళాక వచ్చే సంక్రాంతి గురించి చాలా మాట్లాడుతున్నారు. క్లియర్ గా చెప్పాను. శ్రీముఖి, మన శ్రీముఖి. మరి ఇక్కడ ఏం చేయాలి? మా పుత్తడి బొమ్మ ఏం చేయాలి? మరి స్కిట్ సంగతి ఏం చేద్దాం? ఇద్దరం మా భారం దించుకోవాలనుకుంటున్నాం. తొందరగా సెలెక్ట్ చేయి చెల్లి. చెల్లి, వాట్ యు సే? నాకు నచ్చలేదు. నచ్చిందని చెప్తే చాలా కామన్ గా ఉంటది, నచ్చలేదని చెప్తే డిఫరెంట్ గా ఉంటుంది. తన నవ్వు అంటే నవ్వు భయం ఒకేసారి వస్తే బాడీలో ఎలా ఉంటుందో నాకు తెలీదు. తను నవ్వగానే భయపడ్డాను, అలాగే నవ్వాను. ఇట్ వాజ్ అమేజింగ్. అండ్ శ్రీముఖిని క్రేజీ ఇమిటేట్ చేసావు. మంచిగా నవ్వే అమ్మాయిని పెళ్లి చేసుకో, ఏం పోద్ది? అంటే నవ్వుతూ ఉంటాను, నవ్వులు పాలవుతాను. నవ్వుతూ ఉంటావు, ఆనందంగా ఉంటావు. క్లారిటీ ఉంది మేడం మీకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్. రత్తాలు నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చెక్క